ప్రపంచ దేశాల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఈ దీనిపైన? ఇప్పుడు ప్రపంచ దేశాలు స్పష్టంగా చెప్తున్నాయండి, పైకి ఎన్ని మాటలు చెప్పినా తీవ్రవాదం అనేది లేదు, అతివాదాన్ని అంగీకరించాం, అది ముస్లిం దేశాలే చెప్తున్నాయి. ఆ విషయాన్ని ఈ సూకాళ్ళు అతివాద తీవ్రవాద భావాలు కలిగిన ఈ ముస్లింలు అంగీకరించాలి. అది అంగీకరించి ఇతర ప్రజలతో పాటు మేము, ఇతర మతాలతో పాటు మేము అందరం కలిసి ఉంటామన్న భావనకు వస్తే ఏమో ఈరోజు బాగుంటుంది. ఆ భావన లేదనుకోండి, లేదన్నప్పుడు ఏ దేశము మద్దతు ఇచ్చే అవకాశం ఈరోజు ఉండదనేది ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పు. ఇక భారతదేశంలో కొంతమంది ఈ పాలస్తీనా జెండాలు పెట్టుకోవడం, నిజంగా భారత రాజ్యాంగం ప్రకారం ఏ దేశం జెండా ఎవడైనా పెట్టుకోవచ్చా? ఇప్పుడు మద్దతు ఇవ్వడం అనేది ఎవరైనా చేయొచ్చు, అంటే వ్యక్తిగతంగా, మన వ్యక్తిగతంగా. అంతేగాని దేశాన్ని అవమానపరిచి అవతల దేశాన్ని మద్దతు ఇవ్వడం అనేది కుదరదు. అది ఏ రాజ్యాంగం ఒప్పుకోదు. నువ్వు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తానంటే కుదరదు. న్యాయబద్ధంగా నువ్వు నీ నిరసన తెలియజేయొచ్చు, తెలియజేసి గమ్మున ఇంట్లో కూర్చోవాలి. నువ్వు అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. నువ్వు అంతకుమించి చేయాలి అని అంటే నువ్వు హిజ్బుల్లాలో చేరి యుద్ధం చేయాలి. ఓకే, కానీ ఇంట్ల మీద పాలస్తీనా జెండాలు ఎగరేసుకోవడం వల్ల పోయేది ఏం లేదు. అది నీ మనస్తత్వం బయట పెడుతుంది. ఓకే, దానివల్ల నీ మనస్తత్వమే బయట పెడుతుంది. నువ్వు ఉన్న దేశాన్ని నువ్వు గౌరవించినప్పుడు నీకు రేపు అంతగా నీకు అంత ప్రేమ ఉంటే పోయి పోరాడు. చాలా మంది ఐసిస్ లో పోయి పోరాడుతున్నారు కేరళ నుంచి. మీరు కూడా పోయి పోరాడండి హిజ్బుల్లాతో సమానంగా, హౌతీలతో పాటు కలిసి. వద్దనింది ఎవరు? ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళి పోరాడండి అక్కడ. అంతే. ఇక్కడ కూర్చొని జెండాలు ఎగరేసినంత మాత్రాన అక్కడ జరిగేది ఆగదు. అవును, ఈరోజు పరిస్థితులు ఏంటి? నువ్వు జెండాలు ఎగరేసుకో, వాకౌట్ చేసుకో. ఐక్యరాజ్య సమితిలో 70 దేశాలు వాకౌట్ చేశాయి. వాకౌట్లు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, జరగాల్సింది జరిగింది. దాన్ని ఎవడు ఆపట్లా, ఏ దేశం తప్పు పట్టట్లా, ఏ దేశం ఖండించట్లా. అంతే, అది అర్థం చేసుకోవాలి ఈ జెండాలు ఎగరేసే వాళ్ళందరూ కూడా. దీంతో అంటే హిజ్బుల్లాను కూడా హమాస్ లాగా 0 దాకా తీసుకొచ్చే ఈ రోజు కూడా దాడులు అక్కడ 100 విమానాలు చేస్తున్నాయి. అవును. సో వాళ్ళు పిన్ పాయింటెడ్ టార్గెట్ పెట్టుకున్నారు. లెబనాన్కి స్పష్టంగా చెప్పేశారు వాళ్ళు. సిరియా జోక్యం చేసుకుంటానంటే అమెరికా దాడులు చేసింది. రష్యాకి స్పష్టంగా ఇజ్రాయెల్ చెప్పింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి రష్యాకి మంచి సంబంధాలు ఉన్నాయి పుతిన్తో. అందువల్ల రష్యా జోక్యం చేసుకోదు. సిరియా తోకజాడిస్తే అమెరికా ఈరోజు బాంబులు వేసింది, రష్యా జోక్యం చేసుకోలేదు. అందువల్ల ఏంటంటే ఈరోజు లెబనాన్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడి నుంచి హిజ్బుల్లాని పక్కన పెడితే వాళ్ళ దేశానికి మంచిది. అంతే. అలా చేయనప్పుడు మీరు ఇబ్బంది పడతారు. ఇవన్నీ చూస్తే మొసాద్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇజ్రాయెల్ గూఢాచార్య వ్యవస్థ ఏదైతే ఉందో, ముఖ్యంగా మిలిటరీలో భాగంగా ఆ గూఢాచార్య వ్యవస్థ అత్యంత ప్రతిభావంతమైన గూఢాచార్య వ్యవస్థ. కేవలం టెక్నాలజీనే కాదు, వాళ్ళు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ మనుషుల్ని కానీ వీళ్ళందరినీ ఎటువంటి పనైనా చేయడానికి కమిట్మెంట్తో సిద్ధంగా ఉన్నవాళ్ళు. నిన్న హిజ్బుల్లా నస్రుల్లా మీద దాడులు చేసిన వాళ్ళందరూ రిజర్వ్ సైన్యంలో భాగంగా ఉన్నవాళ్ళు, పైలట్స్ అంతా. ఓకే, అంటే వాళ్ళు బయటికి రారు. ఎప్పుడు వాళ్ళు అత్యవసరమైనప్పుడే వాళ్ళు ఇది చేస్తారు, మిగతా సమయాల్లో రారు. అటువంటి వాళ్ళనే ఎంచుకునింది. ఎందుకంటే వాళ్లకున్న కమిట్మెంట్. ఆ వెళ్ళిన పైలట్లందరూ ఇజ్రాయిల్లో రిఫార్మ్స్ తీసుకురావాల్సి అనుకుంటే దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు నిరసన ప్రదర్శన చేసిన వాళ్ళంతా. ఓకే, అదొక సంచలనం ఇజ్రాయెల్ చరిత్రలో. మొత్తం ఆ వింగ్ అంతా నిరసన ప్రదర్శనలో కూర్చునింది. రిఫార్మ్స్ తీసుకురాకూడదు, ఈ మార్పు రాకూడదు అని చెప్పి వాళ్ళనే ఎంపిక చేశారు. వాళ్ళు స్పష్టంగా పని పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. అంటే ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇజ్రాయెల్ ఈరోజు తన సైన్యంలో కానీ తన ప్రజల్లో తీసుకొచ్చిందో, ఇజ్రాయెల్లో కూడా రిఫార్మ్స్ కావాలని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా 90% కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈరోజు ఇజ్రాయెల్కి వెన్ను. ఆ కమిట్మెంట్ నా దేశం, నా ప్రాంతం, నా భూమి అనుకునేది. అది ఎక్కడైతే రష్యా, అమెరికా, భారత్ లాంటి దేశాలకు కూడా మొసాద్ను చూసి ఇంకా వాళ్ళు గట్టి పడేటువంటి ఒక రకంగా ఈరోజు మొసాద్ నెంబర్ 1 తేలిపోయింది. పేజర్ల దెబ్బతో ఏదైతే సంచలనం చేసిందో, ఇరాన్లో ఏవైతే దాడులు చేసిందో, వీటితో మొసాద్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. మొసాద్కి సిఐఏ, ఈ MI6, ఇండియన్ ఇంటెలిజెన్స్ లాంటివి కలిస్తే ప్రపంచంలో వీళ్ళని ఎవడు ఏం చేయలేడు. ఎవడెక్కడ దాక్కున్నా ఇల్లు బయటికి తీసుకొచ్చి చంపే. ఇజ్రాయెల్ డిఫెన్స్, అమెరికాకు సంబంధించిన సిఐఏ, భారత్ సంబంధించిన అట్లనే ఇంగ్లాండ్కి సంబంధించిన MI6, రష్యాకు సంబంధించిన తలుచుకుంటే 5 దేశాలకు సంబంధించిన గూఢాచార వ్యవస్థ కలిసిపోతే ఎవడు ఏం చేయలేడు. అంతే.
సో అంటే ఒకరికొకరు సాయం అయితే ఇప్పుడు చేసుకుంటున్నారు. కొన్ని ఏరియాస్లో ఎక్సెప్ట్ చైనా మిగతా అన్ని దేశాల మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎక్సెప్ట్ చైనా అంత సీక్రెట్ సర్వీసెస్లో సీక్రెట్ సర్వీస్. ఇప్పుడు రా కేజీబీ కలిసి పనిచేస్తాయి, రా మొసాద్ కలిసి పనిచేస్తాయి, రా సిఏఏతో కొంత కలిసి పనిచేస్తుంది ఈ మధ్య కాలంలో. సో అందువల్ల ఏంటంటే మొసాద్ సిఐఏ కలిసి పనిచేస్తాయి, సిఐఏ MI6 కలిసి పనిచేస్తాయి. సో ఈ ఇంటర్లింక్ ఏదైతే ఉందో నేరుగా లేకపోయినా పరోక్షంగా ఇప్పుడు మొసాద్ ద్వారా రాకి లేదా కేజీబీ నుంచి రా ద్వారా మొసాద్కి. లేదా అమెరికా CIA ఫెయిల్ అయింది, తన విమానాలు September 11 విమానాలు అల్ఖైదా చేస్తుందని, కానీ అదే మొసాద్ చెప్పగలిగింది నెల రోజుల ముందు అల్ఖైదా అట్లా చేయబోతుంది అనేటువంటి విషయం మొసాద్ ఒకటే చెప్పగలిగింది. అక్కడే అమెరికా నిద్ర లేచింది. అప్పటిదాకా ప్రజాస్వామ్యం, లిబరలిజం ఏమో రకరకాల మాటలు చెప్పే అమెరికాకి ఒక్కసారిగా తట్టి నిద్ర లేపింది, జరకొచ్చింది. ఆ 9/11 ఏదైతే జరిగిందో అది ఈ నిద్రపోతున్న అమెరికాకి బుద్ధి తెచ్చింది. ఆ తర్వాతనే అమెరికా పాకిస్తాన్ని దూరం పెట్టింది, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధానికి దిగింది, ఇవన్నీ. కానీ అప్పటిదాకా అమెరికా నిద్రపోతూనే ఉంది కదా. సో అందువల్ల నువ్వు అమెరికా కూడా అర్థం చేసుకునేది ఏంటంటే, ఈరోజు బ్రిటన్ అర్థం చేసుకుంది ఏంది, యూరోపియన్ దేశాలు అర్థం చేసుకుంటున్నది ఏంది, మనం పెంచి పోషిస్తే అది మనల్నే కాట్ చేస్తుంది, పామ్ అనేదాన్ని. సో మనం అదే చేసాం, అది మనల్ని కాటేసింది. మనం జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో ప్రమాదం అనుకున్నారు, అందరు నిద్ర లేచారు. నిద్ర లేచినోడు బాగుంటాడు, నిద్ర లేవనోడు ఇబ్బంది పడుతూ ఉంటాడు.